డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా ప్రత్యేక జైభీములు. నేను రవికుమార్ చికిరిమిల్లి. మాది కాట్రేనికోన మండలం పల్లంకూరు చికిరిమిల్లి వారిపేట గ్రామం. పోతే గత 2019లో కూడా నేను మన ముమ్మిడివరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. అప్పుడు కూడా నన్ను కొద్దిపాటి ఓట్లతో నన్ను ఆదరించారు. అదే ఆదరణతో ఇప్పుడు కూడా ఆదరిస్తారని నేను మళ్ళీ నామినేషన్ వేయడం జరిగింది. మన ముమ్మిడివరం నియోజకవర్గంలో సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రజలకు అత్యవసరంగా ఉపయోగపడే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. వాటిని నేను సర్వే చేసి గుర్తించడం జరిగింది. గతంలో 2019లో కూడా నేను ఒక మేనిఫెస్టో ఇచ్చి ఓట్లు అడగడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా లేటెస్ట్గా ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలని ఒక మేనిఫెస్టో కింద తయారు చేసి ఈరోజు నేను మీ అందరి ముందుకు వస్తున్నాను. దయచేసి నన్ను మళ్ళీ ఆదరించండి. నన్ను ఖచ్చితంగా ఈ 2024లోనైనా కానీ అసెంబ్లీకి పంపిస్తే మన నియోజకవర్గ సమస్యల గోడు అసెంబ్లీలో వినిపిస్తానని నేను మీకు మరోసారి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఇప్పుడు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజా సమస్యల్ని ఎవరు కూడా చర్చించట్లేదు. ఆ పార్టీని వీడు తిట్టుకోవడం, ఈ పార్టీని వాళ్ళు తిట్టుకోవడం తప్ప, ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడం తప్ప ఎవ్వరు కూడా నియోజకవర్గ సమస్యలు, ప్రజల సమస్యల్ని తెలియపరచడం లేదు. ఎవరు డిస్కస్ చేయట్లేదు. దానికి విరుద్ధంగా నేను మన నియోజకవర్గ సమస్యలన్నీ కూడా అసెంబ్లీలో గొంతు విప్పి మాట్లాడాలని నేను దృఢ సంకల్పంతో నేను మళ్ళీ 2024లో మీ అందరి ముందుకి వస్తున్నాను. నన్ను ఆదరించండి. నేను ఈ 9 సంవత్సరాల నుంచి కూడా మన నియోజకవర్గాన్ని సర్వే చేశాను. ఆ సర్వేలో ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చి వెళ్ళిపోయినా కానీ ప్రజల అత్యవసర కార్యక్రమాలు ఎవరు కూడా గుర్తించలేకపోయారు. గుర్తించినా కానీ పెడచేవని పెట్టేశారు. దాంట్లో నేను ఒక మేనిఫెస్టో తయారు చేశాను. అది మీకు నేను ఇప్పుడు వివరిస్తాను. నన్ను ఖచ్చితంగా ఈ 2024లో నన్ను గెలిపిస్తే కనుక ఖచ్చితంగా నేను ఇప్పుడు ఇచ్చే హామీలు అన్నీ కూడా నేను నెరవేరుస్తానని మనసాక్షిగా నేను మీకు తెలియజేస్తున్నాను. నా మొదటి వాగ్దానంగా నేను ఒక ప్రాజెక్ట్ని మీకు తెలియజేస్తున్నాను. అదేంటంటే మీకు తెలిసిన విషయమే, గోగుల్లంక బ్రిడ్జి, అదేవిధంగా జీ మూలపాలెం బ్రిడ్జి. ఈ గోగుల్లంక బ్రిడ్జి, ఈ జీ మూలపాలెం బ్రిడ్జి పూర్తి చేయాలని చాలామంది ట్రై చేశారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు. ఈ గోగుల్లంక బ్రిడ్జి, జీ మూలపాలెం బ్రిడ్జి పూర్తి చేస్తే చాలామంది ప్రజలు సంతోషంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఈ ఈ గోదావరిని దాటుకునే స్కూల్ పిల్లలు వెళ్ళాలన్నా, డైలీ కూలి పని చేసుకునే ప్రజలు వెళ్ళాలన్నా, వ్యాపార రీత్యా అన్ని విధాలా కూడా పడవల్లో, పంటల్లో చాలా ప్రమాదాలకి గురవుతున్నారు. పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారు కూడా ఈ బ్రిడ్జికి కొబ్బరికాయ కట్టి ఓపెన్ చేయడం జరిగింది. ఆయన తర్వాత మళ్ళీ ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారో మీ అందరికీ తెలిసి, మళ్ళీ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మళ్ళీ వచ్చారు. ఆయన కూడా ఏమీ చేయలేకపోయారు. కారణం ఏంటి? ప్రజలు గుర్తించాలి. నేను ఖచ్చితంగా నన్ను ఈ 2024లో గెలిపిస్తే కనుక ఈ జీ మూలపాలెం బ్రిడ్జి, అదేవిధంగా గోగుల్లంక బ్రిడ్జి, 2 బ్రిడ్జీలు నేను 100% పూర్తి చేయిస్తానని నేను మీకు ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఫండ్ ఇవ్వకపోయినా కానీ
ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం ఫండ్ ఇవ్వకపోయినా కానీ నేను ప్రముఖ కంపెనీలతో మాట్లాడి బ్రిడ్జిలు కట్టించి వాళ్ళ డబ్బులు ఏ విధంగా వసూలు చేసుకోవాలంటే ఒక టోల్ గేట్ ద్వారా ఈ బ్రిడ్జికి వాళ్ళు పెట్టిన పెట్టుబడిని వాళ్ళు సేకరించే విధంగా అగ్రిమెంట్ చేసైనా సరే ఈ బ్రిడ్జిలు నేను పూర్తి చేస్తాను. నా రెండవ వాగ్దానం అదేంటంటే, మన ముమ్మడివరం నియోజకవర్గంలో 4 మండలాలు. ఈ 4 మండలాల్లో విద్యార్థులు చదువుకోవడానికి ఒక డిగ్రీ కాలేజ్ కానీ పీజీ కాలేజ్ కానీ లేదు. మనమే ముమ్మడివరంలో ఒక ప్రభుత్వ డిగ్రీ టు పీజీ కాలేజ్ కట్టిస్తే విద్యార్థులకి చాలా మేలు చేసిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే వాళ్ళ పక్క ఊర్లో వెళ్ళి 30 కిలోమీటర్ 40 కిలోమీటర్ 50 కిలోమీటర్లు వెళ్ళి వీళ్ళు డిగ్రీ పీజీ చదవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి రాకుండా మన ముమ్మడివరంలోనే ప్రభుత్వ డిగ్రీ పీజీ కాలేజు కట్టించి ఓపెన్ చేసి విద్యార్థులకి తగిన మేలు చేస్తానని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. నా మూడో వాగ్దానం అదేంటంటే, మీకు తెలుసు ఇప్పుడు వైద్య రంగంలో ముఖ్యంగా ఏ వ్యాధి సోకినా కానీ ఫస్ట్ స్కానింగ్లు అంటున్నారు. ఫస్ట్ స్కానింగ్లు మధ్యతరగతి వాళ్ళు, అదేవిధంగా కూలి పని చేసుకునే ప్రజలందరూ కూడా ఈ స్కానింగ్లు అంటేనే భయపడుతున్నారు. మీకు తెలుసు, ఒక ఎంఆర్ఐ స్కానింగ్, ఒక సిటీ స్కానింగ్, గర్భిణీ స్త్రీలు అల్ట్రా స్కానింగ్ చేసుకోవాలంటే కనీసం 3,000 నుంచి ఒక 5,000 6,000 వరకు అవసరం అవుతుంది. కనుక ఇది నేను దృష్టిలో పెట్టుకుని మన ముమ్మడివరంలో ప్రభుత్వ ఎంఆర్ఐ, సిటీ, అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రజలు ఉచితంగా ఈ స్కానింగ్ తీయించుకునే విధంగా నేను ఈ ప్రాజెక్ట్ని నిర్మిస్తానని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయాలంటే ఒక 3,000 నుంచి ఒక 6,000 రూపాయలు తీసుకుంటున్నారు. ఒక గర్భిణీ స్త్రీ 3వ నెల గర్భం దాల్చిన దగ్గర నుంచి డెలివరీ అయ్యేంత వరకు 3 నుంచి 4 స్కానింగ్లు చేయించుకోవాలి. ఈ 4 స్కానింగ్లకి కూడా 3 స్కానింగ్లు కూడా స్కానింగ్కి వచ్చి 3,000 నుంచి 6,000 రూపాయలు, అంటే దగ్గరలో ఒక 20,000-25,000 రూపాయలు ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మీద ప్రైవేటు స్కానింగ్ సెంటర్లో వసూలు చేస్తున్నాయి. ఆ ఇబ్బంది కలగకుండా ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్ని మన ముమ్మడివరం నియోజకవర్గంలోనే ఏర్పాటు చేస్తే ప్రభుత్వం నుంచి చాలా బాగుంది కదా. అదేవిధంగా ఈ ఆలోచనలోనే నేను ఒక ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్, ఒక సిటీ స్కానింగ్ సెంటర్, ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్ని మన ముమ్మడివరంలో ప్రభుత్వం నుంచి ప్రభుత్వ స్కానింగ్ సెంటర్ని ఏర్పాటు చేయాలనేది నా కోరిక. మీరు ఖచ్చితంగా ఈ 2024లో నన్ను గెలిపిస్తే నా ఈ వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తానని మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా నాలుగో వాగ్దానం ఇది చాలా ఇంపార్టెంట్. ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలకు చాలా ఇంపార్టెంట్. ఇది మన స్టేట్లో తప్ప బయట స్టేట్లో, కర్ణాటక స్టేట్లో ఈ ప్రాజెక్ట్ ఉంది. తల్లి బిడ్డ హాస్పిటల్ అంటే ఇది ఒక ప్రసూతి హాస్పిటల్ అనమాట. నేను మన ముమ్మడివరం నియోజకవర్గంలో 4 మండలాలకి కూడా ప్రసూతి అనేది చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఈ కాటన్గోన గవర్నమెంట్ హాస్పిటల్ అవ్వచ్చు, ముమ్మడివరం గవర్నమెంట్ హాస్పిటల్ అవ్వచ్చు, ఈ 4 మండలాల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ప్రసూతి అనేది చాలా ఇబ్బందిగా ఉంది. ఒక మైనర్ ఓటీలు, మేజర్ ఓటీలు కూడా సరిగ్గా లేవు. సరైన ఎక్విప్మెంట్స్ కూడా లేవు. దానివల్ల ఏంటంటే ఈ హాస్పిటల్ చాలా అవసరం. మీకు తెలుసు, మన 4 మండలాల్లో కూడా ప్రసూతి ఏమన్నా ఇబ్బంది అయితే కనుక ఇటు అమలాపురం, ఇటు కాకినాడ పరిగెట్టవలసి వస్తుంది. ఆ ఇబ్బందులు లేకుండా 30 పడకల ప్రత్యేక ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్ని మన ముమ్మడివరంలోనే నేను నిర్మించే ఏర్పాటు నేను చేస్తాను. ఈ హాస్పిటల్లో కూడా, ఈ తల్లి బిడ్డ హాస్పిటల్లో ప్రత్యేకంగా మహిళా వైద్యులచే
ఈ హాస్పిటల్ని నిర్మించే ఏర్పాటు నేను చేస్తాను. జెంట్స్ ఎవరు ఉండరు, మొత్తం అంతా లేడీసే ఉంటారు, స్టాఫ్ అంతా కూడా. అప్పుడు ఈ గర్భిణీ స్త్రీలకి చాలా ఫ్రీగా ఉంటుంది. కనుక నన్ను ఈ 2024లో ఖచ్చితంగా గెలిపిస్తే గనక ఈ ప్రసూతి హాస్పిటల్ అనేది నేను కట్టించే ఏర్పాట్లు నేను చేస్తానని ఈ మీడియా ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. నా 5వ వాగ్దానం ఇదేంటంటే, చేపలు పట్టుకొని జీవనం సాగించే ప్రజలు చాలామంది ఉన్నారు. వీళ్ళు ప్రాణాలకు తెగించి సముద్ర లోపలికి వెళ్ళి వేటాడి ఆ మత్స్య సంపద సంపాదించి వాటిని అమ్ముకొని పొట్ట పూసుకునే చాలామంది మత్స్యకారులు ఉన్నారు. మత్స్యకారులు అంటే చేపలు పట్టేవాళ్ళు. అంటే ఇప్పుడు చేపలు పెంచేవాళ్ళు, మత్స్య సంపదను సృష్టించేవాళ్ళు, అదేవిధంగా సంపాదించే వాళ్ళని మత్స్యకారులు అంటారు. అది కులాలతో సంబంధం లేదు. కనుక ఈ సముద్రంలోకి వేటకి వెళ్ళే మత్స్యకార సోదరుల పిల్లలకి ఒక రెసిడెన్షియల్ స్కూల్ అనేది నేను ముమ్మడివరంలో ఏర్పాటు చేస్తాను. ఎందుకంటే వాళ్ళ పిల్లలు చదువుకి చాలా దూరంగా ఉంటున్నారు. తండ్రి చేపల వేట సముద్రంలోకి వెళ్ళిపోతున్నాడు, పిల్లలు మళ్ళీ ఇంటి దగ్గర అదే పని వాళ్ళు కొనసాగిస్తున్నారు. అలా కాకుండా ప్రతి పిల్లల్లో కూడా చదువుకునే హక్కు ఉంది వాళ్ళకి. అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకునే హక్కు కూడా వాళ్ళకు ఉంది. వాళ్ళని 99% అదే వృత్తి కాకుండా కుల వృత్తిని వాళ్ళు ఫాలో అవ్వకుండా మంచి ఎడ్యుకేషన్ ఇప్పించి ఈ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి ఒక డాక్టర్నో, ఒక ఇంజనీర్నో, ఒక సైంటిస్ట్నో, ఒక ఉత్తమమైన న్యాయవాదో, ఈ విధంగా ప్రభుత్వ రంగాలలో పోటీ పడే విధంగా వీళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దే విధంగా ఈ రెసిడెన్షియల్ స్కూల్ అంతా బాధ్యత తీసుకునే విధంగా నేను ఏర్పాటు చేసి ఈ పిల్లలకి బంగారు భవిష్యత్తుని ఏర్పాటు చేసే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటానని ఈ మీడియా ద్వారా మీకు నేను తెలియజేస్తున్నాను. 6వ వాగ్దానం. ఈ వాగ్దానం ఏంటంటే, ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో మన ఏరియాకి వరదలు ఎక్కువ వస్తున్నాయి. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఈ వరద తాకిడికి చాలా లంక గ్రామాల్లో ఇల్లులు సర్వనాశనం అయిపోతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఈ వరద తాకిడికి ప్రజలు ఇల్లులు కొట్టుకుపోవడం, ఈ వరద తాకిడికి గురయ్యి ప్రాణాలు కోల్పోవడం మన ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా సంవత్సరానికి వచ్చే ఒక పండగలాగా ఉంది ఇది. వాళ్ళకి పరిష్కార మార్గం అనేది ఆలోచించరు. వచ్చిన ఆ నెల 20 రోజులు కూడా వాళ్ళకి డైలీ భోజనాలు పెట్టేసి, ఆ బట్టలు పోతే బట్టలు, ఏదో ఆర్థిక సహాయం చేసి వెళ్ళిపోతున్నారు. ప్రతి సంవత్సరం కూడా దానికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఎవరు కూడా ఆలోచించట్లేదు. ఎందుకంటే వరద ఎప్పుడు వస్తుందా, 20 మంది, ఒక 100 మందికి 200 మంది మనం భోజనాలు ఎప్పుడు పెడతామా, పేపర్లు ఎప్పుడు వేయించుకుందామా అని ఆలోచించేవేళ తప్ప దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఎవరు ఆలోచించలేకపోతున్నారు. నేను ఆలోచించాను. ఈ వరద తాకిడికి గురయ్యే ప్రాంతాలన్నీ కూడా మెరక ప్రాంతాలకు తరలించి వాళ్ళకి ప్రత్యేకంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి వాళ్ళకి ఒక సేఫ్టీని ఏర్పాటు చేస్తానని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఎగ్జిబిషన్ కాదు, ప్రాణాలతో చెలగాటం. అర్ధరాత్రి 1 గంటకో 2 గంటలకు పడుకున్న టైంలో వరద వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? కొట్టుకుపోతారు వరదలో. ఇవన్నీ మేము ఆలోచించి వరద తాకిడికి గురయ్యే ప్రాంతాలు, గురయ్యే ఇల్లు అన్నీ కూడా వరద తాకిడికి ఉన్న ప్లేస్లో నేను ఉంచను. దూరంగా మెరక ప్రాంతాలకు తీసుకొచ్చి ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేసి నేను వాళ్ళకి ఈ విధంగా ఉపయోగపడతానని నేను ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా నేను చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు. ఎందుకంటే నేను ఏదో కూడా టెంపరరీ సొల్యూషన్ ఉండదు, పర్మనెంట్ సొల్యూషన్ ఉండాలి దేనికైనా కానీ. ప్రతి సంవత్సరం వచ్చే పండగ కాదు ప్రజల ప్రాణాలంటే. ఒకసారి సొల్యూషన్ తీసుకున్నామంటే దానికి పర్మనెంట్గా వాళ్ళకి భద్రత అనేది మనం కల్పించాలనే ఉద్దేశంతో నేను ఈ మేనిఫెస్టో కూడా నేను రెడీ చేయడం జరిగింది.
అత్యవసరకి ఆపరేషన్స్ అయినా, అదేవిధంగా యాక్సిడెంట్లు అయినా, ఏమైనా కానీ ఈ బ్లడ్ అనేది వైద్య రంగంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. అది మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. మనం చాలా కూడా మనది ఏపీ సోషల్ సర్వీస్ గ్రూప్ ఒకటి ఉంటుంది, తెలుగు ప్రాశక్తి గ్రూప్ ఒకటి ఉంటుంది. ఈ గ్రూపుల్లో కూడా మనం చాలామందికి బ్లడ్ అరేంజ్మెంట్ చేస్తూ ఉంటాం. కానీ నా ముమ్మడివరం నియోజకవర్గంలో కూడా నేను బ్లడ్ అరేంజ్మెంట్ చేయలేకపోతున్నాను. ఇటు అమలాపురం, కాకినాడ, ఈ రాజమండ్రి సైడ్ చేయలేకపోతున్నాను తప్ప మన ముమ్మడివరంలో ఎవరికి కూడా నేను బ్లడ్ సహాయం చేయలేకపోతున్నాను. దీన్ని నేను దృష్టిలో పెట్టుకుని మన ముమ్మడివరంలో ప్రభుత్వ ఒక బ్లడ్ బ్యాంక్ని ఏర్పాటు చేయాలని నేను దృఢ సంకల్పంతో ఉన్నాను. ఏమంటారు? ఖచ్చితంగా మనకు అవసరమైన బ్లడ్ బ్యాంకు చెప్పండి. ఖచ్చితంగా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఈ బ్లడ్ బాధ్యతలు నేను చాలా మట్టుకు ఒక 20-30% నేను మోతున్నాను. అన్న మనకు బ్లడ్ కావాలి పలానా అమలాపురంలో, అంతే. నేను చేయలేకపోతున్నాను. ఎందుకంటే అటు కాకినాడ నుంచి తెచ్చుకోవాలి, ఇటు అమలాపురం నుంచి తెచ్చుకోవాలి. అమలాపురంలో కూడా దొరకట్లేదు, కాకినాడలో కూడా రేరు. కానీ అతి కష్టం మీద ఏదో విధంగా మనం సంపాదించి అయితే నేను హెల్ప్ చేస్తున్నాను. కానీ ఏంటంటే అంత దూరం ఎందుకు? 4 మండలాలకు బ్లడ్ బ్యాంక్ అవసరం, గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ పెట్టించేద్దాం. ఏమవుతుంది? అసెంబ్లీలో మనం మాట్లాడలేమా? అసెంబ్లీలో మాకు బ్లడ్ బ్యాంక్ కోసం మాకు ప్రభుత్వం నుంచి ఒక బ్లడ్ బ్యాంక్ కావాలంటే మనం మాట్లాడలేమా? వాళ్ళు ఎవరా? నేను అడిగింది నా ఇంట్లో నా ఆస్తి సంపాదించుకోవడాక, ఆస్తులు పెంచుకోవడానికి అడగలేదు, దానికోసం అడగలేదు కదా నేను. బ్లడ్ బ్యాంక్ కావాలని అడిగాను. ఖచ్చితంగా ఇస్తుంది ప్రభుత్వం, ఎందుకు ఇవ్వదు? చేద్దాం ఉద్యమాలు, ఓకేనా? మన బ్లడ్ బ్యాంకు ఖచ్చితంగా మనం సాధించుకునే విధంగా మనం ముందుకు పోదామని నేను మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. నేను చెప్పే ప్రతి మేనిఫెస్టో కూడా చాలా అత్యవసరం ప్రజలకి. మీరు సిల్లీగా తీసుకుంటే నేనేం చేయలేను. దయచేసి నాకు సపోర్ట్ చేయండి. ఇది ప్రతి గ్రామాల్లో ఉండే సమస్య, దీర్ఘకాలిక సమస్య. ఈ సమస్యకి ఎవరు కూడా సొల్యూషన్ అనేది చేయలేదు. దీని పరిష్కార మార్గం అనేది ఎవరు ఆలోచించలేదు, పరిష్కరించలేదు కూడా. అదేంటంటే శ్మశాన వాటికకు వెళ్ళే విధంగా దారులు చాలా దారుణంగా ఉన్నాయి. ఇది వేసవకాలం, అదేవిధంగా శీతాకాలం అయితే పర్వాలేదు. వర్షాకాలం పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా? నాకు తెలుసు. ఎందుకంటే మా ఊరు చీకిరిమల్లు వారిపేటలోనే శ్మశాన వాటికి వెళ్ళాలంటే నరకం చూస్తున్నాం. ఒక మురికాల వారి నుంచి వెళ్ళాలంటే కాలు జరిపండా మురికాల్లో పడతాం వెళ్ళి. ఈ మట్టి రోడ్ల మీద ఏ శిశపం గుచ్చుకుపోతుందో, ఏ ముళ్ళు గుచ్చుకుపోతాయో, ఎంత భయంగా ఉంటుందో తెలుసా? చాలా ప్రమాదం. అదేవిధంగా నియోజకవర్గంలో చాలా గ్రామాలు అలాగే ఉన్నాయి. అది ప్రజలందరికీ కావాల్సిన సౌకర్యం అది, అవునా? దీనిపై నేను దృష్టి పెట్టాను. కనుక ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి కాని శ్మశాన వాటికలకి సిమెంట్ రోడ్లు వేయించి అక్కడ మనశ్శాంతిగా కార్యక్రమాన్ని చేసుకునే విధంగా నేను ఏర్పాటు చేస్తానని, అభివృద్ధి చేస్తానని ఈ మీడియా ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. కాదా? నేను చెప్పిన సమస్య కాదా? ప్రజలందరూ ఆలోచించండి. అందుకే మీరు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేసి నన్ను 2024లో మీరు గెలిపిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే నా సమస్యలు అటువంటి, ఈ సమస్యలు నేను తప్ప ఇంకెవరో తీర్చలేరు అని నేను అన్నాం. ప్రజలందరూ కూడా ఈ సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని గెలిచిన ఎమ్మెల్యేని ఖచ్చితంగా అడిగి ఈ సమస్యల్ని శాశ్వత పరిష్కారం అనేది ఆలోచించే విధంగా ప్రజలందరూ ముందుకు అడిగేయాలని నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. నా ఈ మేనిఫెస్టోలో నేను ఒక్కడనే చేస్తానని అనట్లేదు, నేను దేవుడిని కాదు. ఈ మేనిఫెస్టోలో అందరూ చేయగలరు. నెక్స్ట్ వచ్చిన ఎమ్మెల్యే ఖచ్చితంగా ఎవడైనా చేయగలరు. అసెంబ్లీలో మాట్లాడితే కదా ఈ సమస్యలు తీరనాక. మనం అసెంబ్లీలో ఏం మాట్లాడతాం? వాడి మీద ఈరోజు బురద జరగడం తప్ప ప్రజా సమస్యలు ఎవరు కూడా అసెంబ్లీలో స్పీకర్ ముందు చెప్పరు. కనుక ఈ సమస్యలు ఇలాగే ఉన్నాయి. మాట్లాడే దమ్ము, ధైర్యం లేదు వాళ్ళకి. అసెంబ్లీలో ప్రజా సమస్యల కోసం మాట్లాడే దమ్ము ఎవరికి లేదు. కాబట్టి మన సమస్యలన్నీ ఇలా ఉన్నాయని ఈ మీడియా ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా నన్ను ఒకసారి అసెంబ్లీకి పంపిస్తే నేనేంటో నిరూపించుకుంటానని మీ అందరికీ మరోసారి మనవి చేసుకుంటున్నాను. నా 9వ వాగ్దానం ఇది ప్రజలందరికీ కూడా చాలా అత్యవసరమైన వాగ్దానం. ఇది ఏంటంటే
మన ముమ్మడివరంలో ఒక సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్ కావాలి. అంటే ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్ ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే మన 4 మండలాల్లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఎలాగుందో తెలుసా? ఒక పాము కరిసినా, ఒక కుక్క కరిసినా ఒక వ్యాక్సిన్ అనేది దొరకట్లేదు మనకి. కుక్క కాటికి, పాము కాటికి సరిగ్గా వ్యాక్సిన్లు కూడా దొరకవు. మన హాస్పిటల్ అలాగున్న పరిస్థితి. అవునా కాదా? చెప్పండి. ఉదాహరణకు చెప్తున్నాను చూడు, మాది పల్లంకూరు 24 గ్రామాలకి ఒక హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్ ఎక్కడుంది తెలుసా? ఈ ఈ ఎప్పటి నుంచి 2014 ముందు నుంచి కూడా నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా సరైన హాస్పిటల్ లేదు అక్కడ. ఇప్పుడు ఒక 10 సంవత్సరాల నుంచి పల్లంకూరు పంచాయతీ పక్కనే ఒక అంగన్వాడీ కేంద్రం ఉంటుంది. పక్కన ఒక సింగిల్ బెడ్రూమ్ ప్లాట్ ఒకటి ఉంటుంది. సింగిల్ బెడ్రూమ్ ఇల్లు రెంట్కి తీసుకుని దాంట్లో హాస్పిటల్ నడుపుతారు. 24 గ్రామాల పేషెంట్లు అక్కడికి వస్తే కనీసం ఒక పేషెంట్కి సెలాన్ పెట్టడానికి ప్లేస్ లేదు. సెలాన్లు కూడా అక్కడ పెట్టట్లేదు ప్లేస్ లేక. అది రిసెప్షన్ ఎక్కడ ఉంటుందో తెలుసా? పక్కనే వాటర్ ట్యాంక్ ఉంటుంది. వాటర్ ట్యాంక్ ఉంది రిసెప్షన్. సిబ్బంది అంతా వాటర్ ట్యాంక్ కింద కుర్చీలు వేసుకుని కూర్చొని వాళ్ళ డ్యూటీ రోజు గడుపుకుంటున్నారని ఈ మీడియా ద్వారా మీకు తెలియజేయడానికి నేను చాలా బాధపడుతున్నాను. అర్థమైందా? అలాగుంది పరిస్థితి. అదేవిధంగా 4 మండలాల్లో కూడా సరైన హాస్పిటల్ లేదు. కనుక 4 మండలాలకి ఒక ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్ కావాలని నేను మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా నన్ను గెలిపిస్తే, నన్ను ఈ 2024లో గెలిపిస్తే ఖచ్చితంగా నా ఈ 9 వాగ్దానాలతో పాటు ప్రజలకు అనుకూలంగా, ప్రజా సంక్షేమం కోసం, ప్రజలకు ఇంకా వాళ్ళ ఆలోచనల మేరకు ఏ అభివృద్ధి చేయాలనేది నేను మీ అందరికీ సపోర్ట్ చేస్తాను. మీ అందరికీ ఒక సేవకుడిలాగా సేవ చేస్తానని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. సొంత లాభం చూసుకోకుండా, సొంత ఆస్తులు సంపాదించుకోకుండా ఈ 5 సంవత్సరాలు కూడా మీ సంక్షేమం కోసమే నేను పని చేస్తానని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. దయచేసి మరొకసారి చేతులు జోడించి వేడుకుంటున్నాను. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ఆలోచనలు కల్పిస్తున్నాను. ఈ ఆలోచనలో కనీసం నేను ఎమ్మెల్యేగా అవ్వకపోయినా, నన్ను గెలిపించలేకపోయినా మీరు ఎవరినైతే గెలిపిస్తారో గెలిపించిన వాళ్ళతో ఈ 9 వాగ్దానాల్లో ఉన్న సమస్యలన్నీ కూడా మీరే శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని మరోసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. జై భీమ్. మీ రవికుమార్ చిగురుమల్లి. 2024 ముమ్మడివరం అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. దయచేసి ఒకసారి నాకు సపోర్ట్ చేయండి. ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. ఇప్పుడు వరకు అందరికీ ఒక్కొక్కసారి రెండోసారి అవకాశం ఇచ్చారు కాబట్టి ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. నేనేంటో నేను నిరూపించుకుంటాను. మన ముమ్మడివరం నియోజకవర్గాన్ని సస్యశ్యామలం కింద తయారు చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. దయచేసి గమనించగలరు. నమస్కారం.